నకిలీ మందులు, నకిలీ వస్తువులు, నకిలీ సామాన్లు ఉన్నట్టే నకిలీ కండలు కూడా తయారవుతున్నాయి. తెలుసునా మీకు? అవోలా బాడీ బిల్డర్లకు ఉన్నట్టు మీకు కూడా కండలు కావాలన్నా, జిమ్ముల కసరత్తులు చేసి కండలు పెంచే పని లేకుండా కుండల కండలు వట్టిగానే పెరగాలనా? అయితే మా దగ్గర మందులు ఉన్నాయి అని నకిలీ కండలు పెంచే మందులు అమ్ముతున్నారట గా వరంగల్ జిల్లాలో కొంతమంది. ఇన్నియాల ఏవి అసలు వస్తువులో ఏవి నకిలీ కల్తీ వస్తువులో తెలియని కాలం నడుతుందన్న సంగతి అందరికీ ఎరుకున్నదే కదా. అయితే జిమ్ముల గంటల కొద్దీ కష్టపడి కసరత్తులు ఇరగదీసి ప్రోటీన్లు విటమిన్లు ఉన్న బలంగల్ల తిండి తిని పెంచే కండలను అవేం అక్కర్లేకుండా ఇంజక్షన్లతో పెంచే మందులు అమ్ముతున్నాడట వరంగల్ చార్బౌలి ఏరియాలోకి మహమ్మద్ అబ్దుల్ సోహైబ్ అన్నట్టు ఆయన. ఇవేనట ఆ మందులు. ఇంజక్షన్లతోటి పెయిలకి ఈ మందులు ఎక్కించుకుంటే మన రెజ్లింగ్ ఆటగాళ్ళు రాక్, హల్క్ హోగన్, స్టోన్ కోల్డ్ స్టీవ్ ఆస్టిన్, అండర్టేకర్, జాన్ సేనా, హిట్ మ్యాన్ల అసంటోళ్ళ లెక్క పిక్కల కండలే తయారైతే తెల్లారు లేవంగానే వరంగల్ డ్రగ్ కంట్రోల్ టాస్క్ ఫోర్స్ అధికారులకు ముచ్చట తెలిసి ఈ మోతవారి ఇంటి మీద దాడి చేసి 30 ఇంజక్షన్లు దొరకబట్టి కేసు పెట్టి అరెస్ట్ చేసిరట. ఆన్లైన్లో తెప్పించి అమ్ముతుండట సోడిగాడి పోరగాళ్లకు. ఇక ఏముంటది, బాయిలర్ కోళ్లకు సూదులు ఇచ్చి పెంచినట్టు జిమ్ముల కష్టపడి పెంచే కండలను ఇంజక్షన్లతో పెంచుకుంటా వాపును చూసి బలుపు అని మురుస్తున్నారట. వీటితోటి ఫ్యూచర్లో జరిగే డేంజర్ తెలియని యూత్ పిల్లగాళ్ళంతా అప్పటికప్పుడు చూస్తేందుకు ముద్దునే అవపడుతుండొచ్చు, కానీ రేపు లేనిపోని మాయ రోగాలు వస్తాయన్న సంగతి తెలియక సూదులు తీసుకుంటా ఉత్తుత్తి నకిలీ కండలు పెంచుకుంటున్నారట పోరగాళ్ళు. ఏం మనుషులరా, లాస్ట్కు పెయిలో ఉండే కండలను కూడా నకిలీ కండల లెక్క తయారు చేస్తున్నారంటే నెక్స్ట్ లెవెల్నే నడిపిస్తున్నారు మోసాలైతే.